అయితే నువ్వు సుదర్శన్ రెడ్డి గారు మన ఆసుపత్రిని సందర్శించినప్పుడు ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ మరి నర్సింగ్ కాలేజ్ పిల్లలు కానీ కొన్ని సమస్యలు తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే నర్సింగ్ హాస్టల్స్ ఉన్నాయో మొత్తం లీకేజ్ అయ్యి చాలా ఉండడం కష్టంగా ఉన్నది. ఒక్కొక్క రూమ్లో దాదాపు 10 నుంచి 12 మంది స్టూడెంట్స్ ఉండడం జరుగుతుంది. దీంట్లో మాకు చాలా అసౌకర్యంగా ఉందని తెలియజేయడంతో ఇప్పుడు వెంటనే డిప్టీ గారిని, ఏఈల్ని, తర్వాత ఎంఆర్ఓ గారిని పంపించి వీటిని పరిశీలించి ఇక్కడ పైన అప్స్టైర్లో రూమ్స్ ఏర్పాటు చేసే విధంగా నిర్దేశించడం జరిగింది. దానికోసం ఈరోజు ఏఈ గారు, డిప్టీ గారు, ఎంఆర్ఓ గారు వచ్చి పరిశీలించడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండ్రు. తొందరలోనే దానికి సంబంధించిన ఫండ్స్ అన్ని రిలీజ్ చేసి ఇక్కడ వారికి సౌకర్యంగా ఉండే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఫండ్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. అట్లనే నిన్న కొందరు పేషెంట్స్ ఇక్కడ డయాలసిస్ సెంటరు పైన ఉంది, మాకు ఎక్కడానికి చాలా కష్టంగా ఉన్నదని చెప్పడం జరిగింది. అందుకోసం ఈ పక్కన ఒక బిల్డింగ్ ఉంది, అది లీకేజ్ అవుతుంది కాబట్టి ఆ బిల్డింగ్ని వాడకం లేకుండా ఉంది కాబట్టి అట్టి బిల్డింగ్కి కూడా పైన రేట్లు, టిన్స్ అవి వేయించేసి వాటర్ లీక్ కాకుండా ఉండే విధంగా చేస్తూ ఉన్నారు. దాంతో పైన ఉన్న డయాలసిస్ సెంటర్ని ఇక్కడ కిందికి తీసుకొచ్చి ఏదైతే డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉండే విధంగా చూడాలని మన శాసనసభ్యులు గారు చెప్పారు. కాబట్టి వెంటనే ఇటు పనులు చేపట్టి ఇక్కడ ఉన్న సమస్యల్ని తీర్చే విధంగా